ఓకే మొత్తానికి మావోయిస్టుల బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని అభయారణ్యం అంతా కూడా నివురుగప్పిన నిప్పులా మారింది. మొత్తానికి ఇటీవల వరుస ఎన్కౌంటర్లతో మరి తుపాకుల మూతల చప్పులతో దద్దరిల్లినటువంటి అభయారణ్యం ఇప్పుడు మొత్తానికి మావోయిస్టుల బంద్ నేపథ్యంలో పోలీసులంతా కూడా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే మనం చూసాము, దాదాపు ఈ 3 నెలల వ్యవధిలో 50 మంది మావోయిస్టులు చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ప్రతీకార చర్య ఖచ్చితంగా తీర్చుకుంటాము, అదేవిధంగా ఈ నెత్తుటి మరకల బాకీని తీర్చుకుంటామంటూ రాష్ట్ర అధికార ప్రతినిధి, మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ కూడా ఒక లేఖను విడుదల చేయడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ యొక్క ఎన్కౌంటర్లు, బూటకపు ఎన్కౌంటర్లు, గ్రేహౌండ్స్ బలగాలు బూటకపు ఎన్కౌంటర్లు చేశాయని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి ఈ ప్రభుత్వానిది, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అంటూ కూడా ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి మావోయిస్టులు బంద్ పిలిపించినటువంటి నేపథ్యంలో మొత్తానికి జయశంకర్ జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే కావచ్చు, అదేవిధంగా ములుగు జిల్లా ఎస్పీకి సంబంధించి శబరీష్ కావచ్చు, అదేవిధంగా ఏటూరు రంగానికి సంబంధించినటువంటి ఏఎస్పీ మోహన్ గీతకి సంబంధించి వాళ్ళు కావచ్చు, మొత్తానికి బలగాలను సంసిద్ధం చేశారు. ఎక్కడికక్కడ మరి నిఘాను పటిష్టవంతం చేసేలా మరి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఇక దీంతో గోదావరి అటవీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి మరి నిఘాను పటిష్టవంతం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఇప్పటికే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు ఉండడం, మరోవైపు చూసినట్లయితే కనుక ఈ యొక్క మావోయిస్టులు మళ్ళీ వ్యూహాలు రచించేటటువంటి అవకాశాలు ఉండడంతో డేగ కన్ను మరింత మరి తీవ్రతరం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే చూసినట్లయితే కనుక మన ములుగు జిల్లా వెంకటాపురం మండలం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ సరిహద్దులోని అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇటీవల 6 మావోయిస్టులు మృతి చెందారు. అదేవిధంగా చూసినట్లయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో కూడా మరి అనేక మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా ఒక ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అంటే వ్యూహాలు రచించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే గ్రేహౌండ్స్ బలగాలన్నీ కూడా మరి అటవీ ప్రాంతంలోకి వెళ్తూ ఉన్నాయి, దండకారణ్యంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మరి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు అయితే చేసేటటువంటి అవకాశాలు పక్కాగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ 3 నెలల వ్యవధిలో 50 మంది దాకా మరి మావోయిస్టులకు సంబంధించి మరి మరణించారు కాబట్టి ఖచ్చితంగా వారు ప్రతీకారంతో మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రతీకార దాడులు కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాల్ని కట్టడి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి పోలీస్ బలగాలన్నీ కూడా మరి అటవీ ప్రాంతంలో మోహరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా తనిఖీలు కూడా ముమ్మరం చేస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అటవీ ప్రాంతాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఏదైతే మన తెలంగాణ బార్డర్కు సంబంధించినటువంటి అటవీ ప్రాంతాల్లో మరి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు, అనుమానితుల్ని విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక మరి ఇప్పటికే 50 మందిని కోల్పోయినటువంటి మావోయిస్టు పార్టీ కూడా మరి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అడవికి సంబంధించినటువంటి ప్రతీకారం కూడా తీర్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా మరి దీన్ని సీరియస్గా తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక పోలీస్ శాఖ కూడా మరి ఎప్పుడు ఏ ఉపద్రవం పొంచి ఉన్నా కూడా, ఎప్పుడు ఏ ఆటంకం ఉపద్రవం మరి వచ్చినప్పటికీ కూడా దాన్ని సంసిద్ధంగా ఎదుర్కొనేలా కూడా మరి ఇప్పటికే సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా ఇది జయశంకర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అటవీ ప్రాంతాల్లో అయితే పోలీసులు గస్తీని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.